హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా నేను మీకోసం ఒక కొత్త కథతో వచ్చేసా. ఈరోజు కథ ఏంటో తెలుసా? అనగనగా ఒక ఊళ్ళో 2 పిల్లులు ఉండేయంట. ఆ 2 పిల్లులు చాలా మంచివి. అవి ఒకరోజు అలా వెళ్తా ఉండంగా ఆ రెండిటికి ఒక దోస కనిపించింది. అయితే ఆ దోసని నేను ఫస్ట్ చూశాను కాబట్టి ఇది నాది, నేను ఫస్ట్ చూశాను కాబట్టి ఇది నాది అని చెప్పేసేసి ఈ 2 పిల్లులు ఒకదానికి ఒకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. నాదంటే నాది ఆ దోస అని చెప్పేసి. అయితే ఈ గొడవంతా అటు నుంచి వెళ్ళే ఒక కోతి ఇనిద్ది. ఇక్కడ ఏదో గొడవ జరుగుతా ఉంది. మనం ఏంటో ఎళ్లి చూద్దామని చెప్పేసి వెళ్ళిద్ది. వెళ్తే ఇక్కడ ఆ 2 పిల్లులు గొడవ పడుతూ ఉంటే వాటిని ఆపి అసలు ఏంటి? ఏం జరిగింది? అని చెప్పేసి ఆ 2 పిల్లులని అడిగిద్ది. అయితే ఆ 2 పిల్లులు జరిగింది మొత్తం అంతా చెప్తాయి. అయితే వెళ్ళి ఆ దోస చూసిద్ది. ఆ దోస మీద ఆశతోటి వీటిని ఎలాగో మోసం చేయాలని చెప్పి ఇది ఎళ్లి ఒక తరాసు తీసుకొచ్చిద్ది. తర్వాత కావాలని చెప్పి దోసని 2 పీసెస్‌లాగా కట్ చేసి, ఒక పీస్ ఏమో పెద్ద పీస్ లాగాను, ఇంకో పీస్ ఏమో చిన్న పీస్ లాగా కట్ చేసిద్ది. కట్ చేసి ఆ పీసెస్‌ని రెండిటిని తరాజులో ఏసిద్ది చెరో ప్లేట్‌లోను. ఆటోమేటిక్‌గా ఏమైద్ది పెద్ద పీస్ ఉన్నదేమో కిందకొచ్చేస్తది కదా! అయ్యో! ఈ ప్లేట్‌లో చిన్నది, ఈ ప్లేట్‌లో పెద్దదొచ్చింది అని చెప్పేసి పెద్ద పీస్ ఉన్నది కొంచెం కొరుక్కునిద్ది. కొరుక్కుని అది తీసుకెళ్ళి దాంట్లో ఏసిద్ది. అది ఆటోమేటిక్‌గా ఏమైద్ది త మళ్ళీ పైకెళ్ళిపోయిద్ది. అలాగ అయ్యో! ఇంకో ప్లేట్‌లో ఉన్నది కిందకొచ్చిందే అని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసుకొని ఆ దోస తీసుకొని మళ్ళీ కొంచెం కొరుక్కునిద్ది. కొరుక్కుని మళ్ళీ ఆ ప్లేట్‌లో ఏస్తే ఏమవుతుంది, ఈసారి నెక్స్ట్ ప్లేట్‌లోది కిందకొచ్చేసేసింది. అలాగా 2 కావాలని చెప్పి దోస మొత్తం అంతా తినేసేసేసి చల్లగా అయ్యో! దోస అయిపోయింది అని చెప్పి చల్లగా పారిపోయిద్ది. పారిపోయేసరికి ఆ 2 పిల్లులు దిగులుగా కూర్చుని, అయ్యయ్యో! అనవసరంగా కోతిని నమ్మాము. దానికన్నా మన ఇద్దరమే ఎలాగోట్ట అడ్జస్ట్ అయినా బాగుండేది. ఇద్దరం చెరువు సగం అన్నా లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఎలాగోట్ట దోసనన్నా తినేవాళ్ళం. ఇప్పుడు దాన్ని నమ్మడం వల్ల మొత్తం అంతా కోతి తినేసి వెళ్ళిపోయిందని బాధపడుతూ కూర్చుంటాయి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది పిల్లలు? ఎప్పుడైనా మన ఫ్యామిలీలో కానీ, మన ఫ్రెండ్స్ మధ్య కానీ, లేకపోతే మన బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ ఎప్పుడైనా ఎవరి మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం బయట వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేసి మన ప్రాబ్లమ్స్ని వాళ్ళతో చెప్పి వాళ్ళని సాల్వ్ చేయమంటే వాళ్ళ లాభపడేట్టుగా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు చూపిస్తారే కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయరు. కాబట్టి మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలని బయట వాళ్ళని ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయకూడదు. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఓకే పిల్లలు, బాయ్. సరే, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.